మీ ప్రక్క వారిని క్షమించలేదనుకోండి, మీ పరలోకపు తండ్రి కూడా మనకేం కావాలి? మన అపరాధాలైతే క్షమించబడాలి, దేవుడిని అడుగుతాం. కానీ మన ప్రక్క వారిని మాత్రము క్షమించము. అది దేవుడికి ఇష్టం కాదు. ఈరోజు మీ అపరాధాలు క్షమించబడాలి అంటే మీరేం చెయ్యాలి అంటే, మీ ప్రక్క వారిని కూడా మీరు మనస్ఫూర్తిగా క్షమించాలి. ఒక అతను ఒక 100 రూపాయలు, ఒక 50 రూపాయలు అప్పున్నాడు. 100 రూపాయలు అతను క్షమిస్తే 100 రూపాయలు అతను 50 అతను క్షమించాలి. వెళ్ళి ఏం చేశాడు అంటే మెడ పట్టుకున్నాడట. నా 50 ఇస్తావా? అప్పుడు యజమాని వచ్చి అన్నాడు, 50 రూపాయలకి నువ్వు అతను క్షమించలేకపోతున్నావు కదా, మరి నీ 100 రూపాయల అప్పు నేను క్షమించాను కదా, నాకు కడతావా లేదా అని అడిగాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నీ 100 అపరాధాలు నేను క్షమించాను. నిన్ను నేను క్షమించినప్పుడు నువ్వు నీ క్రిందున్న వాడిని ఎందుకని క్షమించలేకపోయావు? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన అపరాధములను అంటే మన ప్రక్కవారిని మనం క్షమించగలిగితేనే మన అపరాధాలను ప్రభు క్షమించగలుగుతాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు అడుగుతాం, ప్రభువా నా అపరాధాలన్నీ కూడా క్షమించు, నా దోషాలన్నీ క్షమించు. ప్రభు క్షమిస్తాడు.